హిందూ సంస్కృతిలో సంక్రాంతి ముఖ్యమైన పండుగ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. భగవంతుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. నల్లగొండ పట్టణం పాతబస్తీ ఒంటిస్తంభం శివాలయం వద్ద కటకం మహేష్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పాతబస్తీలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసోజు యాదగిరి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆవుల మధు, గొట్టిముక్కల చంద్రశేఖర్, దాసోజు వాసు, కూరేళ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 28 వార్డులో ప్రతి ఏటా ముగ్గుల పోటీల కార్యక్రమాలు సోదరుడు మహేష్ ఆధ్వర్యంలో జరుపుకోవడం మనందరికీ తెలిసిన విషయం. మరి ఈరోజు కూడా నిన్న జరిగినటువంటి ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికే కాకుండా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఈరోజు బహుమతులు ప్రధాన కార్యక్రమం ఈరోజు ఈ యొక్క శివాలయం ఎదుట నిర్వహించుకోవడం జరిగింది. సంక్రాంతి హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన పండగ. ఆ శివుడు ఆశీస్సులతో నల్గొండ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ముగ్గుల పోటీ కార్యక్రమాలు అన్నది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన జిల్లా అధ్యక్షుడు వారు నాగం వర్షిత్ రెడ్డి అన్నగారు, మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసోజు యాదగిరిచారి గారు మరియు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కాశమ్మ అక్క గారు, ఇక్కడికి వచ్చిన పెద్దవారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయడానికి మీరందరూ మాకు తోడుగా ఉండాలని, ఇలాంటి ముగ్గుల పోటీలు మన సనాతన భారతీయ విలువలని ఇంకా ముందుకు తీసుకుపోయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మన భారతదేశ విలువని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడం కొరకు చేస్తాం. నల్లగొండ పట్టణంలో 28 వార్డులో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఆ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క 28వ వార్డులో ఇలాగే నిర్వహిస్తానని చెప్పేసి పట్టణ ప్రజలందరికీ కూడా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ